మిక్స్ ప్రాబ్లం ఉంది. మిక్స్ సరిగ్గా చేయకపోవడము, రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడము, రా మెటీరియల్లో కాస్త కూస్తూ ఇన్ఫీరియారిటీ ఉండడము, వాటిని సరిగ్గా కలపకపోవడం వల్ల రా మిక్స్ ప్రాబ్లం వల్ల ఈ బ్లాస్ట్ అనేది డ్రింకింగ్ సమస్యలు వీటి అన్నిటి వల్ల ఎంప్లాయీకి అనేది ఎక్కడ తప్పు లేకపోయినా కూడా బ్లాస్ట్ జరిగి ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి ఘటనలో మానవత్వం చూపించాల్సిన చోట, హ్యూమానిటీ చూపించాల్సిన చోట ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ కేంద్ర ప్రభుత్వాలు వీళ్ళు స్పందిస్తూ ఉన్న తీరు నిజంగా నిజంగా అమానవికంగా ఉంది. మానవీయంగా కూడా లేదు. ఒక ఘటన జరిగింది. ఆ ఘటన ఎందుకు జరిగింది అని చెప్పి చూస్తే ఈ ఘటన ఎంప్లాయీస్కి సంబంధించి ఎటువంటి దోషము లేదు, ఎంప్లాయీస్ చేసిన తప్పిదం ఎక్కడా లేదు. మరి ఈ ఘటన ఎలా జరిగింది అని అంటే, ఈ లిక్విడ్ మెటల్ అనేది ఏదైతే ఉందో అది బకెట్లలో పోసి ట్రాన్స్పోర్ట్ బకెట్లలో పోస్తా ఉన్న ఈ లిక్విడ్ మెటల్ ఏదైతే ఇందులో భాగంగానే అప్పట్లో 2021 మార్చి 9వ తారీఖున ప్రధానమంత్రి గారికి లేఖను కూడా రాశాం. ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదు, ఈ ప్లాంట్ను నిలబెట్టగలిగే పరిస్థితికి వివరిస్తూ ఏ రకంగా చేస్తే ఈ ప్లాంట్ నిలబడగలుగుతుంది అని చెప్పి సలహాలు ఇస్తూ ప్రధానమంత్రి గారికి లేఖ కూడా రాశాం. 9వ తారీఖున లేఖ రాశాం. అదే మాదిరిగా ఫిబ్రవరి 6 కూడా రెండో లేఖ కూడా రాశాం. ఫిబ్రవరి 6 కూడా రెండో లేఖ కూడా రాశాం. 2 లేఖలు ప్రధానమంత్రి గారికి రాశాం. ఫిబ్రవరి 6, మార్చి 9. దీని తర్వాత మేలో 2021 మేలో ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఇది అసెంబ్లీలో తీర్మానం చేసిన మినిట్స్. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ను గొప్పగా నిలబెట్టగలుగుతామో, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంటు బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఇందులో భాగంగానే అప్పట్లో సార్ ఓవరాల్గా అక్కడ చెప్పేది ఏంటంటే, మామూలుగా బాధితులను పరామర్శించడానికి వెళ్ళడం, హుటాహుటిని వెళ్ళిపోయి అక్కడ ఏదో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, లేదంటే అధికార పార్టీ మీద కొంత బురద చల్లటం, ఇవి జనరల్గా జరిగేటువంటి పనులు. కానీ ఆ విధంగా చేయలే. అదేవిధంగా నిన్న అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇద్దరు కూడా వెళ్ళినప్పుడు మామూలుగా మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. బాధితులు ఏంటంటే తీవ్ర భావోద్వేగాల మధ్య ఉంటారు. ఎందుకంటే అది ఊహించని కెలామిటీ. నిన్న మొన్నటి వరకు వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు, కలిసి తిరిగినటువంటి వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ మన మధ్య లేరు. పైగా అతి దారుణంగా ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా ఒళ్ళు గగురుపొడిచేటువంటి విధంగా వాళ్ళు ఇలా బలైపోయారని అన్నప్పుడు సహజంగా ఎక్కడ లేని ఆవేశం తన్నుకొస్తుంది. అయితే పాలకులు ఏంటంటే ఒక ఇంటి పెద్దలాగా దాన్ని సంయమనంతో వాళ్ళని కన్సోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళ మీద ఇది చేసిన కుటుంబ సభ్యులు అంటే అబ్సల్యూట్లీ కార్మిక లోకం అంతా ఒక కుటుంబం, కర్షక లోకం అంతా ఒక కుటుంబం. దాంట్లో ఎవరిదైనా కూడా కుటుంబ సభ్యులు పోయినట్టుగానే అంతకంటే ఎక్కువగా కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళతో సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు కదా వాళ్ళు. అలాంటిది వాళ్ళ మీద ఎగిరిపడటం చేయటం అనేది నిన్న చూస్తే అసలు మామూలుగా రాజకీయాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు, సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏంటి ఇదేం పరామర్శ, ఇదేమిది, ఏంటి రాజకీయాలు ఇంత తుచ్చమైనటువంటి రాజకీయాలు అయిపోయాయి, ఇలా ఇదైపోయాయా, ప్రతిదానికి కూడా పిడుక్కి బియ్యానికి ఒకే అన్నట్టుగా అధికార దర్పాన్ని ప్రదర్శించడం అనేది చాలామంది ఎసడించుకున్నటువంటి పరిస్థితి. విశాఖపట్నంలో అయితే పౌరులందరూ అయితే కూడా వాళ్ళు చాలా అసలు ఇదవుతున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా చాలా ఉత్కంఠగా ఏం మాట్లాడతాడు ఈయన, ఏం చేస్తాడు అని చెప్పాను. కానీ ఎంతో హోందాగా ఏంటంటే ఆ పర్టికులర్ సమస్యగా మాత్రమే పరిమితమై అసలు ముందు కార్మికులు కలిశాడు ఈయన. కార్మికులు కలిసి ఏం జరిగింది టెక్నికల్గా ఏంటి అనేది ముందు తెలుసుకొని ఆ తర్వాత వాటి గురించి మాట్లాడుతూ ఇక ఎక్స్గ్రేషియా విషయానికి వచ్చినప్పుడు మనం నిన్న కూడా అనుకున్నాం కదా, పాలిమర్స్లో బాధితులకి ₹1,00,00,000 చొప్పున ఇచ్చి తర్వాత వెంటనే ఆ సహాయం కూడా హుటాహుటిన అందేటటువంటిది చేయటం, తర్వాత ఆ సందర్భంగా మాట్లాడినటువంటి తీరు కూడా పోయిన ప్రాణాలు నేను తీసుకొచ్చేవాళ్ళను కానీ నేను ఇది చేస్తానని చెప్పి మాట్లాడే తీరు కానీ అదంతా కూడా చాలామంది నిన్న మళ్ళీ కొంచెం హృదయంగానే అనిపించాయి అవన్నీ.
సో ఆ విధంగా ఇవాళ కూడా డిమాండ్ చేసిందంటే ₹1,00,00,000 ఇది అనేటువంటిది వాళ్ళ హక్కు. సో మరి దానికి అదనంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మరి మీరెంత ఇస్తారు? మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ₹1,00,00,000 ఇస్తామని చాలా పద్ధతిగా వచ్చినటువంటి పరిస్థితి. అయితే దీన్ని కూడా రాజకీయం చేసేటువంటి విధంగా మరి ఎయిర్పోర్ట్ దగ్గర ఒక సరైనటువంటి ఇది లేకుండా సెకండ్ గేట్ నుంచి పంపించారని అదంతా కూడా అయినా కూడా ఏం పట్టించుకోలేదు, దాన్ని ఏం వివాదం చేయదు. ఇది వివాదాలకి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వాళ్ళు కొంత ఆగ్రహం వెలిబుచ్చినా కూడా ఇది సమయం కాదు ఇక్కడ అనేటువంటి దీంతోనే హోందాగా మొత్తం మీద పర్యటన అయింది. అయితే ముఖ్యంగా అసలు ఆయన చెప్పారు టెక్నికల్గా ఆ టెక్నికాలిటీస్ అవన్నీ కూడా మెధానీలో ఇప్పుడు మనతో పాటు ఉన్నటువంటి చూపూడి ప్రభాకర్ గారు ఆయన మెధానీలో కూడా ఇంచుమించు అలాంటి టెక్నికల్ ఇవే ఉంటాయి. ఆయనకి తెలుసు అసలు ఏం జరిగింది ఏంటనేది. సో సాంకేతికంగా అక్కడ జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే పూర్తిగా ఇది వాళ్ళ నిర్లక్ష్యం. ప్రమాదవశాత్తు ఏదో జరిగిపోయింది అనుకుంటే పర్వాలేదు, కానీ నిర్లక్ష్యానికి కార్మికులు బలి ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. మరి వారు చెప్తున్నట్టుగా ఇది నిర్లక్ష్యమేనంటారా? అయితే క్రమక్రమంగా అక్కడ ఉద్యోగస్తులందరినీ కూడా తగ్గించేయటం, మరమ్మతులన్నిటినీ కూడా సకాలంలో చేయకపోవటం, ఆ తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు ఏదో చేయటం అనేది మరి అక్కడ ఇందాక మాట్లాడినటువంటి ఆ టెక్నికాలిటీస్ అసలు అవన్నీ వాస్తవంగా ఏం జరిగి ఉంటుంది అంటారు, ఏం జరుగుతుంది ప్రస్తుతం, దీన్ని ఎలా నిజంగా అయితే వాళ్ళు దాన్ని ఏదన్నా డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు ఏంటి?